హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే పోయిన సాటర్డే వ్లాగ్ అనమాట. మా అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అందరం కూడా 7 శనివారాల వ్రతం చేసుకుంటుంది అని చెప్పి వెళ్ళామన్నమాట. అయితే 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు 8వ వారం కాకుండా 7వ వారము ఇలా ముత్తైదువులందరినీ పిలిచి వాళ్ళకు భోజనాలు పెట్టి చేస్తారండి. చాలా బాగుంటుంది. మన ఫ్యామిలీ అంతా కలిసి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటూ మాట్లాడుతూ ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. నేను మార్నింగే ఇంట్లో పూజ చేసేసుకొని బయలుదేరి వెళ్ళానన్నమాట. అయితే నేను వెళ్ళేసరికి ఇంకా మా అక్క వాళ్ళు ఎవ్వరూ రాలేదు. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చారనమాట. వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చూడండి ఎంత హడావిడిగా చేస్తున్నారో. ఇలా క్యాటరింగ్ వాళ్ళకు ఇచ్చే బదులు మనమే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాం కదా, వాళ్ళందరూ ఇలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. మన మధ్య ఉన్న రిలేషన్ కూడా చాలా ఎక్కువ అవుతుందన్నమాట. పిల్లలున్నా కూడా ఎప్పుడైనా ఇలా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు వాళ్ళని అందరితో కలిసేలాగా వాళ్ళను ఎంకరేజ్ చేశామనుకోండి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. చిన్నకైతే నేను చిన్నప్పటి నుంచి అదే అలవాటు చేశాను. ఎప్పుడు కూడా హాలిడేస్ వస్తే అమ్మ వాళ్ళ ఇంటికి పంపించడం, ఎవరి దగ్గరైనా ఉండే ఇది చేశానన్నమాట. ఎందుకంటే నేను కొంచెం మొహమాట పడతాను ఎవరితోనన్నా మాట్లాడాలి అంటే. వన్స్ ఒక్కసారి వాళ్ళు మాట్లాడారనుకో చాలా బాగా మాట్లాడేస్తాను. అలా కొంచెం అలా సెయ్యి అయితే ఉంది నాకు. అందుకని చెప్పి నాలా వాడు కాకూడదు అని చెప్పి చిన్నప్పటి నుంచి అయితే వానికి అలవాటు చేశాను. మీరు నమ్ముతారో లేదో, ఫస్ట్ ఒక్కసారి మా నాన్న హాస్టల్ చేర్పిస్తే డైలీ ఏడ్చడమే అయిపోయింది నా పరిస్థితి. అయితే చదువు ఎక్కడికి పోయిందో అన్నట్టు అయ్యిందనమాట. అలా కాకూడదు అని చెప్పి వానికైతే ఫస్ట్ నుండి రిలేషన్స్ బాగా స్ట్రాంగ్ అయ్యేలాగా అందరితో మాట్లాడించడం అలా చేసేదాన్ని అనమాట. ఇక్కడైతే కొన్ని వంటలు రెడీ అయిపోయాయి. పూర్ణం అయితే గ్రైండర్కి వేస్తున్నాము. అక్కడ పూర్ణం కలిపేది నేనే అనమాట. గ్రైండర్కి వేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఆలు కర్రీ అయింది, పప్పు అయింది, అండ్ పులిహోర ఇవన్నీ కూడా అయ్యాయి అనమాట. వీటికి తిరువాత పెట్టేసేయాలి పప్పుకు. ఇలా పని ఒక్కొక్కటి చేస్తూ ఇలా మాట్లాడుతూ ఉన్నామన్నమాట. తోరణంగా ఏం కడుతున్నాము ఇవాళ వాకిలికి అంటే తమలపాకులతో చేసిన తోరణం అయితే కడుతున్నాము. చాలామందికి టౌన్లో ఉండే వాళ్ళకి మామిడాకులు ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా. అలాంటి వాళ్ళు ఇలా ఆకుల మాల అంటే తమలపాకుల మాల కట్టండి, చాలా మంచిది. ఈవెన్ ఇది పల్లెటూరు అయినా కూడా మాకు దగ్గరలో ఏవి కూడా మామిడి చెట్లు లేవు. అందుకని చెప్పి మేమైతే తమలపాకుల మాల అయితే వేస్తున్నాము. స్వామి పూజకు ఎక్కడ లోటు లేకుండా ఇలా అయితే పూజ కంప్లీట్ చేశాము. ఇంకా భక్షాలు అవి చేయాల్సి ఉంది. స్వామివారికి ఒక్కరికి తొందరగా చేశామన్నమాట. మొత్తం చేసే వరకు భక్షాలు లేట్ అవుతుందని చెప్పి స్వామి పూజకు ఒక్కటి చేశాము. చిన్నమ్మా అంబ్రికా పంపించాలి. అంబ్రికా సెల్లులో డబ్బులు పెట్టుకోవాలి. ఇంకా భక్షాలు అయితే కంప్లీట్ అవ్వలేదు. స్వామివారికి ఒక్కడికి చేసాము, ఇంకా చేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ మా అక్క వాళ్ళు ఒకరు ముద్దలు పెడుతుంటే ఒకరైతే ప్రెస్ చేస్తున్నారు. మా పెద్దమ్మనేమో అందిస్తూ ఉందన్నమాట. మా ఫ్యామిలీలో ఏంటంటే ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు ఇలా అందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటాము. చాలా హ్యాపీగా ఉంటుంది. మాట్లాడుకుంటూ అలా చేస్తూ ఉంటాము. ఎప్పుడు వాకిలికి మామిడి తోరణాలే కాదు, ఇలా తమలపాకు తోరణాలు కూడా చూడడానికి అందంగా ఉంటాయి. కట్టడం వల్ల కూడా చాలా మంచిది. ఇలా అందరం కూడా భోజనానికి అయితే కూర్చున్నాము. 7 శనివారాల వ్రతంలో అయితే 7గురికి ముత్తైదువులకి మనం తాంబూలం ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా అందరూ కలిసి ఒకటే చోట కూర్చొని తినాల్సి ఉంటుంది. ఇలా మా అత్త అయితే అందరికీ వడ్డించింది. ఇప్పుడైతే తింటా ఉన్నాం మేము.
తిన్న తర్వాత అందరం తాంబూలం తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. అయితే ఇంటికి వచ్చేసరికి ఒక పార్సిల్ అయితే వచ్చింది. నేనైతే 2 అయితే బుక్ చేశాను, కానీ వాళ్ళు ఒకటే పంపించారనమాట. మనీ ఏమో 2 దాంట్లకు తీసుకున్నారు. అయితే ఇవి ప్యాంట్స్ అని తీసుకున్నాను నేను. అయితే ఈ మధ్య స్టీల్ ఎక్కువ యూజ్ చేయాలి అని చెప్పి అల్యూమినియం అన్నీ కూడా నేను పక్కన పెట్టేశాను, హెల్త్కి అంత మంచిది కాదని చెప్పి. చాలా ఏళ్ల క్రితము ఖైదీలకు అల్యూమినియం ప్లేట్లో పెట్టేవారంటండి. అది స్లో పాయిజన్ కింద ఉండేదట. చాలా వరకు నేను తీసేసాను, ప్లాస్టిక్ కూడా తీసేసాను, మా ఇంట్లో ఉన్నవి కూడా తీసేసాను. అన్నీ కూడా గాజువి ఇలా స్టీల్వి అలా తీసుకున్నాను అనమాట. అయితే నేను దీన్ని రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఒక్కదానికి రెండిటికి నేను ఆర్డర్ ఇస్తే ఒక్కటే వచ్చిందనమాట. అమ్మ కూడా నేను తీసుకుంటున్నానంటే అమ్మ కూడా నాకు కూడా ఒకటి పెట్టుమా అని చెప్పింది. క్వాలిటీ వైజ్గా అయితే బాగున్నాయండి. అయితే కాస్ట్ వైజ్గా కూడా బాగున్నాయి, కానీ పంపడం అయితే ఒకటే పంపించారు. అది నేను మళ్ళీ రిటర్న్ పెట్టేసి నా బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళకి యాడ్ చేశాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఎక్కడ మిస్టేక్ వచ్చిందో అయితే తెలియదు నాకు, కానీ ఒక్క పీసే పంపించారు. నేను ఏమైనా ఒకదానిపైన ఒకటి పెట్టి పంపిస్తారేమోలే అనుకున్నాను, కానీ 2 అయితే లేవు, ఒక్కటే ఉంది దీంట్లో. అయితే ఇదైతే రిటర్న్ పెట్టేసేయాలి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.